దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి మే 2024 ఇయర్లో మే మంత్లో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి, కుజుడు, గురుగ్రహం ఈ గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే గురుగ్రహం యోగిస్తున్నాడంటే ధనపరంగా బాగుంటుంది, అండ్ రవి యోగిస్తున్నాడంటే మీ క్యాపబిలిటీస్ బాగుంటాయి. అండ్ ఇక్కడ కుజుడు యోగకారకం అవుతున్నాయంటే ల్యాండ్ రిలేటెడ్లో చాలా వరకు లాభాలు వస్తాయి, అండ్ కోపం కంట్రోల్ అవుతుంది, అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైనా ఇవి యోగకారకం కాదనుకోండి, ఈ సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఇంత ప్రిసైజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా ఓవరాల్గా ఇప్పుడు మనము వ్యాపార రంగంలో అని కాదు, వ్యాపార రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ, వ్యాపారస్తులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, సో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే గురువు యోగకారకం అవుతున్నాడు కాబట్టి ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సేవింగ్ అన్నది కొద్దిగా తక్కువ ఉంటుంది. దానికి ఇక్కడ రెమెడీ ఏంటంటే రవికి సంబంధించింది మనం జాతకరీత్యా ఏదైనా మనకు రవికి సంబంధించి స్టార్ రూపీ పెట్టుకుంటే మీరు ఎంత సంపాదిస్తుందో దాన్ని సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సంపాదన ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇన్కమ్ పెరగడం కాదు, సేవింగ్ పెరగాలి. అన్ని ఖర్చులు పోను. మనం ఇంత మోడర్న్ వరల్డ్లో ఉన్నప్పుడు అన్ని ఖర్చులు పోయిన తర్వాత కూడా సేవింగ్ ఎంత చేసుకుంటున్నాం అనేది ప్రైమరీగా ఉంటుంది. ఇన్కమ్ లక్షల్లో వస్తుందండి, మీరు వేలల్లో కూడా సేవింగ్ చేయలేకపోతున్నారంటే దానివల్ల లాభం లేదు. దీన్ని ఎక్కడో చోట లోపం ఉన్నట్టు, అది ఆ లోపాన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు జాతకరీత్యా. సో ఈ విధంగా ఈ 3 రకాలుగా యోగకారకం ఉంది కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మంచి ప్లాట్ కొనుక్కునే అవకాశం వస్తుంది, అండ్ మీ బంధుమిత్రులలో కూడా మీరు చాలా గుర్తింపు పొందుతారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు డే అన్నప్పుడు నైట్ అన్నట్టు, ప్రతి ఆబ్జెక్ట్ అన్నప్పుడు దాని నీడ్ అన్నట్టు ప్రతి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది, అండ్ బోన్స్ రిలేటెడ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ను ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందనగానే మీకు ఏం అర్థమైపోవాలి, ఆర్థోపెడిక్ ప్రాబ్లం అనగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉటావుటిన నడవడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, వెహికల్ చాలా స్పీడ్గా నడపడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏముండదు జాగ్రత్త, ఇది ఒకటి ఇండికేషన్ మాత్రమే. మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని అంటారు. అంటే మీరు స్పీడ్ తగ్గించండి. ఆ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పడంతో పాటు రెడ్యూస్ ద స్పీడ్ లిమిట్ పెడతారు. ఇప్పుడు మీరు 80 కిలోమీటర్ స్పీడ్లో పోతున్నారనుకోండి, 40 కిలోమీటర్ స్పీడ్ అని రాస్తారు. అంటే దాని అర్థం ఏంటి, వెన్ యు ఆర్ ట్రావెలింగ్ 40 కిలోమీటర్ స్పీడ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాకు ఛాన్సే ఉండదు. సో దిస్ ఈజ్ హౌ మనం అర్థం చేసుకోవాలి. జాతకం ఎలాగైనా ఉండని అలా ఉన్నప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కొత్త రుణాలు చేయాల్సిన అవసరం లేదు. కొత్త రుణాలు ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ కొంచెము ఈ రుణాలు ఆల్రెడీ ఏవైతే రుణాలు ఉన్నాయో వాళ్ళతో కొంచెం ఇబ్బందులు తప్ప కొంచెం వాళ్ళు మిమ్మల్ని చికాకు మానసికంగా చాలా బాధలు పెడతారు. ఇకపోతే పాత కేసులు ఇప్పుడు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని క్వశ్చనింగ్ చేసే అధికారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ చూసుకోండి. వీలైనంత వరకు ఇప్పుడు చాలా వరకు ఒక విషయం అండి, మనం చేసే పూర్వపుణ్యం ఎంత ఉందో ఆశీర్వాద బలంలో కూడా అంత వస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, గురువుల ఆశీర్వాదం తీసుకుంటే మీకు నిజంగా ఏ నెగిటివిటీ ఉన్నా చాలా వరకు వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం అంత బలం ఉంటుంది కాబట్టి ఇలాగ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే జాతకరీత్యా మనము పగడము, కెంపు, పుష్యరాగం ఈ 3 రత్నాలు మీకు సూటబుల్. 3 రత్నాలు ధనుసు రాశి వారికి సూటబుల్ ఉంటాయి. సో ఈ రత్నాలు పెట్టుకోవడము, అండ్ తర్వాత ఈ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం. చాలామంది ఇప్పుడు ఏమైపోయినాయంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో తల్లిదండ్రులు పెట్టడాలు ఇలాగ చేస్తున్నారు. సో వీలైనంత వరకు ఒకవేళ అలాగ ఉన్నా మీరు అసలు వీలైనంత వరకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడు లభిస్తుందో తెలుసా అండి? ఎంత ప్రేమగా మీరు ఎంత డబ్బులు కట్టి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారనుకోండి, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మీరు ఎన్నిసార్లు కాలు మొక్కినా ఆశీర్వాద బలం అనేది ఆటోమేటిక్గా అది హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఉంటుంది, చేయితోని కాదు, చేయితోని దీవించేది కాదు. ఆ విధంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ చెప్పిన రత్నాలు పెట్టుకోండి. ఈ తేదీలు మాత్రము 6, 12, 13, 19, 23, 26, 30 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్.
మీకు అనుకూలమైన తేదీలు. కాబట్టి ఈ తేదీలను ప్లానింగ్లో పెట్టుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఈ రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుగమయం చేసుకునే అవకాశము దేవుడిచ్చాడు. మనకు గొప్ప వరం, ఏ ఒక్కరు సృష్టించింది కాదు. అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే, ఇప్పుడు నేను జనరల్గా చెప్పే విషయాలే, ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు దివ్య డైమండ్స్ డైరెక్ట్గా సంప్రదించండి. ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు, ప్రతి బ్రాంచ్లో రత్నాల సేల్స్ ఉంటుంది. కాకపోతే మాదాపూర్లో ఏదైతే ఉందో హెడ్ ఆఫీసు, మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, మార్నింగ్ 9 to నైట్ 9-10 అయినా వర్కింగ్ అవర్సే, నో హాలిడే. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా నంబర్ నోట్ చేసుకొని మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి.